హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మీకోసం అని 10 మినిట్స్లో ఫిష్ ఫ్రై అనేది బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే 10 మినిట్స్లో స్పైసీ ఫిష్ ఫ్రై ఎలా చేయాలి ఏంటి అనేది పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ టిప్స్తో మీకోసం అని ఈరోజు మీ ముందుకి ఈ 10 మినిట్స్ ఫిష్ ఫ్రైని తీసుకొచ్చేసాను. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది సింపుల్ టిప్స్తో మీకు ఈరోజు నేను ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. లాస్ట్ వరకు చూసి మీరు కూడా చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకోసం అని సింపుల్ టిప్స్తో చేపలు అనేవి నీచు వాసన రాకోకుండా పసుపు ఉప్పు మజ్జిగ వేసి కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నారంటే ఫిష్ అనేది అస్సలు నీచు వాసన రాదు, ఇలా తెల్లగా క్లీన్ అయిపోతుంది. ఈ టిప్ నచ్చితే మీరు కూడా చేసి లైక్ చేయండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇలా కడిగిన చేపల్ని ఒక బౌల్లోకి తీసుకొని 2 టీ స్పూన్ల వరకు సాల్ట్, 3 టీ స్పూన్ల వరకు కారం, పసుపు వచ్చి ఒక 2 టీ స్పూన్లు, ధనియా పౌడర్ వచ్చి 2 టీ స్పూన్లు, జీరా పౌడర్ వచ్చేసి 1 టీ స్పూను, గరం మసాలా వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చేసి అప్పటికప్పుడు పట్టిన ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేశారంటే టేస్ట్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని హాఫ్ పీస్ వరకు ఇందులో పిండేయండి. ఇలా పిండేసి ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకొని ఈ మసాలాలు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేయండి. ఇక్కడే ఒక చిన్న టిప్ అండి. ఈ మసాలాలు మొత్తాన్ని కూడా బాగా కలిపేసి ఈ ముక్కలకు పట్టించేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని అప్పటికప్పుడు మీరు ఫిష్ ఫ్రైని రెడీ చేసుకోవాలి అన్నా పాన్ కంటుకోకుండా ముక్కు చిత్తర అవ్వకోకుండా రావాలి అంటే ఒక చిన్న టిప్ చెప్తాను. ఇక్కడ కొత్తగా పెళ్ళైన వారికి బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అనేది. ఇప్పుడు మనం మసాలా మొత్తాన్ని ఇలా కలిపేసుకున్నాం కదా, ముక్కలన్నిటికి కూడా ఇలా పట్టించేయండి. ఇలా పట్టించేసిన తర్వాత నైట్ మీరు కలిపి పెట్టుకొని ఉదయాన్నే కనుక అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక గంట సేపు పక్కన పెట్టిన తర్వాత మీరు ఫిష్ ఫ్రై చేశారంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ముక్క చెదరవ్వదు, ముక్క కూడా పాన్ కంటుకోకుండా చాలా బాగా వస్తుంది. లేదు అప్పటికప్పుడు ఫ్రై చేసిన ముక్క పాన్ కంటుకోకుండా రావాలి అని అనుకుంటున్నారా, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, నేను అప్పటికప్పుడు కలిపి పెట్టుకున్న చేపలు అన్నమాట ఇవి. ఈ ముక్కల్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. అప్పటికప్పుడు మనం ఫ్రై చేసుకునే వాటికంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తీసినవి చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే నైట్ కలిపి పెట్టుకుంటే ఇంకా రుచిగా ఉంటాయి అని చెప్పాను. కానీ మనం 10 మినిట్స్ ఫిష్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి బిగినర్స్కైనా బ్యాచిలర్స్కైనా బాగా ఉపయోగపడేలాగా ఉండాలి కాబట్టి గ్యాస్ వెలిగించుకొని ఒక దోస ప్యాన్ పెట్టుకొని దానిపైన ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. వేసుకొని బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ ఫిష్ ముక్కలు మొత్తాన్ని కూడా ఇలా పాన్ పైన వేసేయండి. ఇలా కళాయిలో వేసుకున్న తర్వాత ఆయిల్ 5 నిమిషాలకు ఒకసారి కొంచెం కొంచెంగా ముక్కల పైన వేసుకుంటూ ముక్కల్ని 5 నిమిషాలకు ఒకసారి లో టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకే హీట్లో ఉంచారంటే పాన్ కంటుపోయి మనకి ముక్క అనేది చెదిరైపోతుంది. కొంచెం కరివేపాకును కూడా ఇలా పైన స్ప్రెడ్ చేయండి. అలా స్ప్రెడ్ చేయడం వల్ల కరివేపాకు అనేది చాలా టేస్టీగా జ్యూసీగా రెడీ అవుతుంది. ఇదిగోండి, 5 నిమిషాలకు ఒకసారి ఇలాగా ముక్కని ఒకవైపు నుంచి రెండో వైపుకి ఇలా టర్న్ చేయండి. ఇలా టర్న్ చేయడం వల్ల ముక్క అనేది అన్ని వైపులా కూడా మంచిగా కుక్ అవుతుంది. ఒకవైపున ఇలా ఫ్రై అయింది కదండి, ఇప్పుడు రెండో వైపు కూడా ఇలా ఫ్రై చేసేయండి. మీకు నచ్చితే 3 పచ్చిమిర్చి తీసుకొని మజ్జిగ చీల్చి ఇలా పాన్ పైన వేసేయండి. పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా రెడీ అవుతాయి. ఇదిగోండి, నేనైతే 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా చీల్చి వేసాను. మనకి ఫిష్ ఫ్రై మొత్తం కూడా రెడీ అయిపోతుంది ఇంకొక 10 నిమిషాల్లో అనుకునే టైంలో ఈ పచ్చిమిర్చిని చీల్చి వేయాలి. అప్పుడే మనకి పచ్చిమిర్చి అనేవి మాడిపోకుండా స్పైసీగా రెడీ అవుతాయి. ఇంకోండి, పచ్చిమిర్చి కూడా మనకి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఈ ముక్కలన్నిటినీ కూడా లోపల వరకు కూడా మెత్తగా లేకుండా చక్కగా ఫ్రై అయ్యేలాగా లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేశారంటే ముక్క చిత్తరవ్వదు, పాన్ కంటుకోదు. అలాగే ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా చాలా చక్కగా వస్తుంది. ఈ టిప్ని మీరు కూడా ట్రై చేయండి. మా ముక్క చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎక్కడా చిత్తరవ్వకోకుండా. చూసారు కదా, ఇదే కొలతలతో ఇదే టిప్స్తో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ ఫిష్ ఫ్రైని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా 10 నిమిషాల్లో స్పైసీ
ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. బిగినర్స్కైనా బ్యాచిలర్స్కైనా ఈ రెసిపీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పర్ఫెక్ట్ టిప్స్తో, పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం లైక్